నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికంగా నిరూపిస్తూ ప్రతి అపోహను అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో దీన మనసుతో సంస్కారవంతమైన భాషతో దేవుని ప్రేమతో ప్రతి చిక్కుముడిని సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హృదయం విలువెల్లాడిపోయే పరిస్థితి. చాలా దూరంగా చేరుకోలేనంత దూరంగా పరిచయంలో ఉండిపోయిన కారణంగా చివరి చూపుకు నోచుకోలేకపోయిన దుఃఖం వెంటాడుతోంది. వారిది ఒక యాక్సిడెంట్ అని, ప్రమాదం అని భావించి అయ్యో ప్రభువా ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోదనతో కుమిలిపోతూ ఉండగానే, దేవుని చిత్తాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు, ఏమన్నా కుట్ర దాగి ఉందేమో అనే అనుమానాలు, ప్రభుత్వం కూడా అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పీ స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి. దైవజనుల క్షేమం కొరకే రెయింబవులు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకరిగా అయ్యబ్జ విజ్ఞాపనోద్యపక్షంగా నా ప్రగాఢ సానుభూతిని విడోబన కుటుంబానికి పరిచర్యకి ప్రకటిస్తూ ప్రభు రాకడ వరకు మేమున్నంత వరకు ఇలాంటి వాటికి మారణహోమానికి వ్యతిరేకంగా పగలు ప్రతీకారాలు ఇట్లాంటి వాతావరణానికి విరోధంగా గలమెత్తుతామని, విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని, అతి త్వరలో దేవుని చిత్తమైతే అయ్యబ్జ విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవజనులమైన కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఇది ఒక్కం తీరేది కాదు. ఇలాంటి పాశవిక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే, వింటున్న అనుమానాస్పద వార్తలే నిజమైతే, ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని, ఇలాంటి వాటికి ఇదే చివరిదవ్వాలని కోరుకుంటున్నాం. పిల్లరా,